So church, be ready. You're going to change the history of the church. సో సంగమా మీరు సిద్ధంగా ఉండండి, మీరు చరిత్రను Oh, మార్చబోతున్నారు. the next 6 months are coming. ఇంకా 6 నెలలు రాబోతున్నాయి. రూపురేఖలు మారబోతున్నాయి. Hallelujah. Transformation is happening. ఆమె రూపాంతరం జరగబోతున్నది. You're going to the next level. మీరు ఇంకో పై స్థాయికి వెళ్ళబోతున్నారు. That labor mentality is not there anymore. ఇంకా ఏమాత్రం ప్రయాసపడుతున్నా ఆ యొక్క మెంటాలిటీ ఏం లేదు. That negative mentality is not there anymore. ఆ యొక్క ప్రతికూలమైన ఆలోచన విధానం లేదు ఇప్పుడు ఏమాత్రం కూడా. You are going to receive positive promises from God. ఆమేన్. మీరు దేవుని నుంచి ఒక పాజిటివ్ వాగ్దానాలు పొందుకోబోతున్నారు. Even if somebody says, ఒకవేళ even if somebody comes to you and say, ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్తే, oh, you're losing your hair. నీ జుట్టు ఊడిపోతుంది కదా అని అంటే, You know what you should say? మీరు ఏం చెప్పాలో తెలుసా? ఎఫ్తా అని చెప్పాలి. నూతన చిగురు పుట్టునుగాక. So this is going to be So church history from today onwards. కాబట్టి ఈ రోజు మొదలుకొని సో చర్చ్ యొక్క చరిత్ర ఈ విధంగా ఉండబోతుంది. There is no bad news. మీకు ఏ మాత్రం చెడు వార్త ఉండబోదు. No దుర్వార్త. ఏ మాత్రం కూడా దుర్వార్త ఉండదు. In Psalm 112 it says దుర్వార్తకు వాడు జడియడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఎందుకు జడియవు? You already know that something great is happening. So these small bad things won't disturb you. ఏదో గొప్పది మీరు జరగబోతుందని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చిన్న చిన్నవేవి దుర్వార్తలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. You know, a thankful person, a grateful person always knows something good is going to happen. మీకు ఈ విషయం తెలుసా? ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మంచి విషయంలో మేలు జరుగుతుందని చెప్పి ఎరిగిన వ్యక్తి. That's why in the Bible, అందుకే బైబిల్లో in Colossians 3:15, కొలస్సీలకు రాసిన పత్రిక the 3:15 last line says, ఆఖరి లైన్ చెబుతుంది, and be thankful. మరియు కృతజ్ఞులై ఉండుడి. And be thankful. మరియు కృతజ్ఞులై ఉండుడి. Hallelujah. హల్లెలూయా. In Psalm 92 verses 1 and 2, 93వ కీర్తన 1 మరియు 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. 92, yeah. 92 1 2. It is good thing to give thanks unto the Lord. దేవునికి స్తుతించుట మంచిది. To sing songs ఆయనకు కీర్తనలు పాడటం and to praise him. ఆయనను స్తుతించడం It is a good thing. చాలా మంచి విషయం అండి ఇది. Yes, second verse. 2వ వచనం. Proclaiming his love in the morning ఆయన ప్రేమను ఉదయం పూట ప్రకటించడం and faithfulness in the night. ఆయన కృపను విశ్వాసతను పగలు రాత్రి ప్రకటిస్తున్నా. It is a good thing. అది మంచి విషయం ఈ విధంగా చేయడం. It is a good thing. చాలా మంచి విషయం మనం Why చేయడం. is it a good thing? ఎందుకు మంచి విషయం ఇది? It is good thing to praise God. దేవుని స్తుతించుట మంచి విషయం. అన్ని పనులలో మంచి పని ఏంటి చెప్పండి? You understood the message already. మీకు వర్తమానం అర్థమైపోయింది ఇప్పుడే. Hallelujah. హల్లెలూయా. You know why it is good thing? ఎందుకు ఇది మంచి విషయమో తెలుసా? You know, when you praise God, మీకు తెలుసా మీరు ఎప్పుడైనా దేవుని స్తుతించినప్పుడు God is always around those who worship God. దేవుడు ఎప్పుడు కూడా తనను ఆరాధించే వారి చుట్టూ ఆయన ఉంటారు. When you praise God, మీరు దేవుని స్తుతించినప్పుడు who is around you? మీ చుట్టూ ఎవరు ఉన్నారండి? పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. Who is surrounding you? మీ చుట్టూ ఆవరించినది ఎవరు? Yeah. When you praise God, మీరు దేవుని స్తుతించినప్పుడు a worshipful heart attracts God's ఒక presence. ఆరాధించే హృదయము దేవుణ్ణి ఆకర్షిస్తుంది. Small tagline చెప్పనా? Yeah. When you praise God, మీరు దేవుణ్ణి స్తుతించినప్పుడు you attract God. మీరు దేవుణ్ణి ఆకర్షిస్తారు. You praise him, మీరు దేవుని స్తుతించండి, you attract him. మీరు దేవుని ఆకర్షిస్తారు. అప్పుడు You praise him, మీరు దేవుని స్తుతించి you attract him. దేవుని ఆకర్షిస్తారు. When you attract మీరు God, దేవుని ఆకర్షించినప్పుడు all supernatural things will happen in your life. దేవుని ఆకర్షిస్తే మీ జీవితంలో అసాధారణ కార్యములన్నీ కూడా జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Let me tell you one more thing. ఇంకో విషయం మీతో చెప్పనివ్వండి. So church was being led by the Holy Spirit to celebrate half yearly Thanksgiving from past 6 years or 7 years. ఈ యొక్క గడిచిన 6 లేదంటే 7 సంవత్సరముల నుండి ఈ యొక్క సో సంఘము ఈ యొక్క సంవత్సరం మధ్యలో హాఫ్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ అనేది ఈ యొక్క స్తుతి కూటమి జరపడానికి దేవుని చేత నడిపింపబడింది. The first year when God said, I didn't understand why he was telling. దేవుడు చెప్పిన ఆ మొదటి సంవత్సరం దేవుడు ఎందుకు ఇలా చెప్పాడని నాకు అర్థం అవ్వలేదు. But today I know. కానీ ఈ రోజు నాకు తెలుసు God is so faithful to
Sow Church. దేవుడు సో సంఘం విషయంలో చాలా నమ్మకమైన వారు. January we received a promise. జనవరిలో ఒక వాగ్దానం పొందుకున్నాము. For the first January to June, ఆ యొక్క జనవరి నుండి జూన్ వరకు he's been working ఆయన పని చేస్తూ ఉన్నారు. because we entered the year with thanksgiving. ఎందుకు ఆయన పని చేస్తున్నారంటే మనము ఆ స్తుతితో కృతజ్ఞతతో ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం. The first half of the year has happened. ఇప్పుడు సంవత్సరంలో ఉన్న సగం రోజులు కూడా జరిగిపోయాయి. Now the next half is waiting for you. ఇప్పుడు మిగతా సగం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. Now what you should do is, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే I'll tell you one word ఒక్క మాట చెప్తాను, which I heard from the prophet of God. నేను దేవుని ప్రవక్త నుండి విన్న ఒక మాట. He's an African prophet. ఆ వ్యక్తి ఆఫ్రికన్ ప్రవక్త. His name is David Odiyapo. ఆ దైవజనుడి పేరు డేవిడ్ ఓయిడెపో. But I changed his sentence a little bit. కానీ తను చెప్పిన మాటను కొంచెం మార్చాను. Thanksgiving qualifies you for the next season of favor. మీ యొక్క చేస్తున్న కృతజ్ఞత స్థుతి ఏదైతే ఉందో తర్వాత కాలంలో మీరు పొందుకునే ఆ యొక్క కృపకు మీకు దారి తీస్తుంది. Again I will tell you, thanksgiving qualifies you for favor. ఇంకో విషయం మరలా చెప్తాను, అదే మీరు కృపను పొందుకోవడానికి, కటాక్షం పొందుకోవడానికి దేవుణ్ణి మీరు కృతజ్ఞత చేస్తున్నారు కదా, అదే మిమ్మల్ని అర్హులుగా చేస్తుంది. So when you are thankful to God, కాబట్టి దేవునికి మీరు కృతజ్ఞులై ఉన్నప్పుడు some doors will open, కొన్ని ద్వారములు మీకు తెరవబడతాయి. which prayer cannot open. ప్రార్థన ఆ ద్వారములు తెరవలేదు. Fasting prayers cannot open. ఉపవాసం కూడా అటువంటి ద్వారాలు తెరవదు. When you love God, మీరు ఎప్పుడైతే దేవుని when ప్రేమిస్తారో, you worship him with whole heart, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినప్పుడు the goodness of God will fall upon you. దేవుని మంచితనం మీ జీవితం పైన కుమ్మరింపబడుతుంది. The favor will rest on you. మీకు ఆ దేవుని కనికరము కృప మీ పైన చూపబడుతుంది. In Matthew 6, మత్తయి సువార్త 6లో, Mark 6, మార్కు 6 21 to 26, 21 నుండి 26 వరకు there's a చూస్తే story. ఈ చోట ఒక కథ రాయబడ్డది. It's a story of Herodias' daughter. ఇక్కడ ఉన్న సన్నివేశం ఏంటంటే హేరోదియ కుమార్తె గురించిన రాయబడిన విషయం అది. On the birthday of Herod, ఆ హేరోదు రాజు యొక్క జన్మదినోత్సవం అందు Herodias' daughter హేరోదియ యొక్క కుమార్తె came to the stage. ఆ స్టేజ్ దగ్గరకు వచ్చింది. She danced. మంచిగా నాట్యమాడి, She danced wholeheartedly. హృదయపూర్వకంగా నాట్యమాడింది. అక్కడ She did something for the king. అక్కడున్న హేరోదు రాజు కొరకు ఈ స్త్రీ ఒక విషయం చేసింది. Her dance pleased the king so much. ఆ యొక్క హేరోదియ కుమార్తె చేసిన నాట్యము హేరోదుకి చాలా ఆనందం అనిపించింది. Not only Herod, కేవలం హేరోదు మాత్రం కాదు, all the people who were sitting with him also, ఆ హేరోదుతో పాటు కూర్చున్న అధికారులందరూ కూడా సంతోషించారు. they were so pleased. వారందరూ కూడా చాలా సంతోషించారు. So what did Herod say? కాబట్టి హేరోదు ఏం చెప్పాడు అప్పుడు? He said, అతను చెప్పారు, ask me anything you want. నీకేది కావాలో నన్ను అడుగు. Ask me anything you want. నీకేది కావాల్సిన, Even half of my kingdom, నా రాజ్యంలో సగం భాగమైనా సరే, it will be yours. నీకు అది ఇవ్వబడుతుంది అని మాట. Hallelujah. హల్లెలూయా. That young girl, అక్కడున్న యవన స్త్రీ she just danced. కేవలం నాట్యమాడిందండి. She అక్కడ didn't expect anything. ఏమీ ఆశించలేదు రాజు నుండి. But the king, కానీ అక్కడ రాజు when he saw her dancing ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ నాట్యమాడడం చూశాడో, for Herod, హేరోదు కొరకు నాట్యమాడడం చూశాడో, he was so pleased. అది చూసి చాలా ఆనందించాడు. And it brought favor to her. అది ఆ విషయమే ఆ స్త్రీకి ఒక కనికరము చూపించింది, ఒక ఫేవర్ తెచ్చింది. So in this world, kings may be entertained by dances. కాబట్టి ఈ లోకంలో ఉన్న రాజులందరూ కూడా డాన్సుల ద్వారా కావచ్చు, నాట్యం They ద్వారా, may be pleased with all the worldly stuff. లోకంలో ఉన్న విషయాలను బట్టి వారు సంతోషించవచ్చు. But the king of universe is different. కానీ విశ్వానికి రాజైన వ్యక్తి వేరుగా ఉన్నారండి వీరికి. Oh, this God loves your thanksgiving. ఓ ఈ దేవునికి ఇష్టమైనది ప్రేమ ఏం తెలుసా? మీరు చెప్తున్న కృతజ్ఞతలో. The king of universe loves those people who worship him. విశ్వానికి రాజైన యొక్క దేవుడికి ఎవరు ఇష్టం తెలుసా? ఆరాధిస్తున్న నీవంటే ఇష్టమైన. He sees you as a beautiful creature when you worship God. మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో మిమ్మల్ని ఒక అందమైన సృష్టిగా ఆయన చూస్తారు మిమ్మల్ని. Again, shall I repeat? మరలా చెప్పాలా? You didn't understand. నీకు అర్థం అవ్వలేదు కదా? He sees you as the most beautiful creature in the whole universe
when you praise God. మీరు దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తారు తెలుసా? విశ్వమంతటిలో కూడా అందరికంటే అందమైన వ్యక్తులుగా మిమ్మల్ని చూస్తారు. యూనివర్స్ అంతట్లో ఇంత అందమైనది ఎక్కడ ఆమేన్. లేదు అనుకుంటాడు. ఆమేన్. He'll delight in you. మీలో ఆయన ఆనందిస్తారు. But we don't thank God. కానీ మనం ఏం చేస్తాం? దేవునికి వందనాలు చెప్పాం. We are not addicted to thanksgiving. దేవునికి కృతజ్ఞత చెప్పడం మనకు అలవాటు లేదు. We are addicted to complaining. మనం దేవునికి అలవాటు పడ్డాము ఫిర్యాదులు చేయడం, కంప్లైంట్స్ చేయడంలో అలవాటు We పడ్డాం. are addicted to murmuring. దేవుని పైన సనగడంలో మనం అలవాటు కలిగి ఉన్నాం. We are addicted to fight with God. దేవునితో పోట్లాడటం మనకు అలవాటు అయ్యింది. There was one small boy who was playing in a beach. ఒక బీచ్ దగ్గర ఆడుకుంటున్న ఒక చిన్న బాబు ఉన్నాడు అక్కడ. No one was there. He was playing with his friends. ఆ బాబు ఆ చోట చిన్న స్నేహితులతో ఆడుకుంటున్నారు, ఎవరు లేరు అక్కడ మిగతా వాళ్ళు. And slowly he went into the waters. మెల్లమెల్లగా ఆ బాబు నీళ్ళ లోపలికి వెళ్ళాడు. Slowly the waves took him further and he started to drown. నెమ్మదిగా ఏమైంది, ఆ యొక్క అలలు వచ్చి ఆ బాబును లోపలికి తీసుకొని వెళ్తుంటే మునిగిపోసాగాడు. There was this one old man. అక్కడ ఒక ముసలి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. He took the responsibility. He didn't think నాకెందుకు అనుకోలేదు. He took the responsibility to save the king. ఆ బాబు మునిగిపోతే నాకెందుకు అనుకోకుండా ఆ బాబును రక్షించే బాధ్యత తీసుకున్నాడు ఆ వ్యక్తి. And he saved that boy. ఆ తర్వాత ఆ బాబును కాపాడాడు. The boy went home. ఆ తర్వాత బాబు ఇంటికి వెళ్ళాడు. The next day, తర్వాత రోజు his mother comes, తన తల్లి వచ్చింది అక్కడికి. coming seriously towards the beach. ఆ యొక్క బీచ్ వైపు సీరియస్ గా వస్తుంది. What do we think? మనం ఏమనుకుంటాము? She asked somebody, where is the old man who saved a boy? ఆ తల్లి ఏమంటుంది తెలుసా? ఈ బాబును కాపాడిన ఆ ముసలి వ్యక్తి ఎక్కడున్నాడని అడుగుతుంది. Somebody told, there, he's sitting there. అక్కడున్న ఎవరో ఒకరు చెప్పారు, అగో అక్కడ కూర్చున్నాడు ఆయన్ని అని చెప్పారు. She ran to him. ఆ స్త్రీ పరిగెత్తింది ఆయన దగ్గరికి. And she said, ఆ తర్వాత చెప్పింది, I am the man who saved my boy. నా బాబుని కాపాడింది నీవేనా అని అడిగింది. What do you expect? మీరేమే అనుకుంటారు? Why did she ask? ఎందుకు అడిగింది ఆ స్త్రీ ఆమెను? థ్యాంక్ యూ చెప్పడానికే కదా. ఆమె ఏం అడుగుతుంది తెలుసా? You know what she asks? తను ఏం అడిగిందో తెలుసా? I told you once, I know some people already know the story, but she goes and asks, when I sent my boy to the beach, he was having a 500 rupees worth hat. ఆ స్త్రీ ఏమడుగుతుందంటే ఆ వ్యక్తికి, నేను బీచ్ దగ్గరికి నా యొక్క బాబును పంపించినప్పుడు 500 రూపాయల విలువ కలిగిన క్యాప్ కలిగి ఉన్నాడు. Why didn't you save the cap? బాబును కాపాడకని ఎందుకు ఆ క్యాప్ నేను కాపాడలేదు అని అడుగుతుంది. I purchased it for 500 rupees. ఆ యొక్క క్యాప్ ని, హ్యాట్ ని నేను 500 రూపాయలకి పెట్టి కొన్నాను నేను అది. Are you that strong enough? You can't even save a small cap? నీకు అంత బలం లేదా? నీకు చేత కాదా? ఆ చిన్న హ్యాట్ ని కాపాడలేవా? You saved my son. నీవు నా కుమారుని కాపాడావు. Why didn't you save the cap on his head? మళ్ళీ అదే నువ్వు ఎందుకు ఆ క్యాప్ ని కూడా తీసుకోలేదు? Now what do you think about that woman? ఇప్పుడు ఆ స్త్రీ కథ విన్న తర్వాత మీరేమనుకుంటారు? పిచ్చిదా మంచిదా? మనం కూడా అంతే అండి. దేవుడు గంపెడు ఆశీర్వాదాలు ఇస్తే ఆ గంపెడు ఆశీర్వాదంలో, ఆ గంపెడు పండ్లలో, ఆ గంపెడు ఆశీర్వాదంలో ఒక చిన్న రాయి కనపడితే ఎందుకు రాయి వచ్చింది? గంపెడు పండ్లు ఉన్నాయి కదా, అది కనపడదు మనకు. మనకేం కనపడుతుంది? ఆ పండ్ల మధ్యలో ఒక రాయి ఎలా వచ్చింది? చాలాసార్లు మన జీవితంలో మనము ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే, మనం ఆయన మనసు తాకట్లేదు. ఆయన మనసు తాకాలి. ఎవరు ఆయన మనసు తాకారు బైబిల్లో చెప్పండి? దావీదు మహారాజు, నా హృదయానుసారుడైన మనుషుడు. ఎందుకు తెలుసా? బైబిల్ సెలవిస్తుంది 7 సార్లు తప్పకుండా ఆయన ఆరాధించేవాడంట. 7 times daily he would praise God. ఎవరు ఏమనుకున్నా, ఎంత బిజీ ఉన్నా, ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇస్తే నీ నుండి తప్పితే నాకు ఎక్కడి నుండి రాదు. గివ్ దట్ క్రెడిట్ టు గాడ్. బీ అడిక్టెడ్ టు థ్యాంక్ గాడ్. అప్పుడు ఏం జరుగుతుందంటే, పొలములో పనిచేస్తున్న వాడు, ఇందాక పాస్టర్ గారు చెప్తా ఉంటున్నారు, పాస్టర్ గారు మైక్లో చెప్పినప్పుడు కొంచెం చాలా పాలిష్డ్ తెలుగులో మాట్లాడతాడు, లేదా పాలిష్డ్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. కానీ కుటుంబ ప్రార్థనలో కానీ ఇలా కాటేజ్ ప్రేయర్స్లో చూడాలి, చాలా మంచి తెలంగాణలో మాట్లాడతాడు. ఆయనే చెప్పాడు ఒకసారి, ఏమని చెప్పారంటే, యెషై అంటే ఎవరు?
క్రిస్టఫర్ వాళ్ళ ఇంట్లో దావీదు ఒక తండ్రి. యెషై అంట అందరూ ఎంతమంది కుమారుని 7 కుమారుని లైన్లో పెట్టాడంట. ఎంతమందిని పెట్టాడు లైన్లో? లైన్గా పెట్టాడంట. వీడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వీడు, ఎవ్వరు కాదు. లాస్ట్కి ఏమైంది? దేవుడు ఎవ్వరు కాదు వీరిలో అంటే సమయం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి ఒక్కడు. ఏం చేస్తున్నాడు? లైన్లో ఎందుకు పెట్టలేదు? లైన్లో ఎందుకు పెట్టలేదు? వాడు ఏం చేస్తున్నాడు? వాడు అంటే తప్పు కాదండి, చిన్న పిల్లోడు కదా, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏమి జ్ఞానం లేదు. హీఈస్ ఇన్ ద ఫీల్డ్, హీఈస్ డూయింగ్ సమ్ స్మాల్ టైనీ మైన్యూట్ జాబ్ దట్ డస్ నాట్ గివ్ హిమ్ రెస్పెక్ట్. చాలా చిన్న ఉద్యోగి, చాలా చిన్న పని. ఎలియాబ్ అనే అన్న ఏమంటాడు? ఒరేయ్, నీ చిన్న మందని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు. సో పీపుల్ విల్ లుక్ డౌన్ ఆన్ యూ. మనుషులందరూ కూడా ఎప్పుడు కింది స్థాయిలోనే చూస్తుంటారు. బట్ వెన్ యూ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్, కానీ మీరు దేవుని ఆరాధించడం some doors will open. కొన్ని ద్వారములు మీకు తెరవబడతాయి. You don't need a queue or a line. మీకు ఏ క్యూ కావచ్చే లైన్ You don't have to stand on the line. మీరు ఆ లైన్ లో నిలుచిన అవసరం మీకు ఉండదు. People will come looking for you. మనుషులే మిమ్మల్ని వెతికి వస్తారు. Companies will come looking for you. కంపెనీస్ మిమ్మల్ని వెతికి వస్తాయి. Prophets will come looking for you. ప్రవక్తలే మిమ్మల్ని వెతికి వస్తారు. You don't have to chase people. మీరు మనుషుల్ని వెంటాడి వెళ్ళాల్సిన అవసరం లేదు. You don't have to chase jobs. మీరు ఉద్యోగం కొరకు వెతికి వెళ్ళాల్సిన అవసరం You లేదు. don't have to chase power, authority, fame, name. మీరు అధికారం కొరకు, శక్తి కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు వెంటాడి పరిగెత్త అవసరం లేదు. They will come to you అవే నీ యొద్దకు వెతికి వస్తాయి. at your feet. నీ పాదాల దగ్గరికి వస్తాయి. Only when David came, until David came, they were all standing, including the prophet Samuel. దావీదు ఇంటికి వచ్చేంత వరకు అందరూ నిలుచున్నారు. Everybody was standing. అందరూ నిలుచుని ఉన్నారు. Everybody was standing. అందరూ నిలుచుని ఉన్నారు. Everybody was standing, అందరూ నిలుచుని ఉన్నారు, including the prophet Samuel. ఆ సమయలు ప్రవక్తతో సహా నిలుచున్నారు. Samuel said, సమయలు చెప్పారు, I won't sit down నేను కింద కూర్చోను until వచ్చే వరకు, your younger boy comes. నీ యొక్క చిన్న కుమారుడు వచ్చే వరకు. Oh, he's anointed. ఓ అభిషిక్తుడే, He's chosen. తను ఏర్పరచబడ్డ He వ్యక్తి. is loved by God. దేవునికి ప్రియమైన వ్యక్తి అతను. As soon as David entered, ఆ యొక్క దావీదు వచ్చిన వెంటనే there was a voice. అక్కడ దేవుని స్వరం వచ్చింది. There was a voice. ఒక స్వరం వినబడుతుంది. The voice said to ఆ Samuel. స్వరము సమయలతో The చెబుతుంది. voice said to Samuel, సమయలతో ఆ స్వరము చెబుతుంది. నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమేన్. I chose, he said. నేను ఏర్పరచుకున్న ఎన్నుకున్న వ్యక్తి అన్నాడు. కోరుకున్నాను. I desired. నేను కోరుకున్నాను. Now, am I giving you proper summary of how Thanksgiving works in your life? ఇప్పుడు నీ జీవితంలో ఆ యొక్క కృతజ్ఞత ఏ విధంగా పనిచేస్తుందో ఆ పూర్తిగా సారాంశం ఇస్తాను. Normal people will go look for favor, jobs, blessings everywhere. సాధారణమైన మనుషులు అన్ని చోట్ల వారికి ఎక్కడ ఉద్యోగం వస్తుందా, ఎక్కడ కనికరం వారు పొందుకుంటారా, ఫేవర్ వస్తుందా వెతికి వెళ్తారు. Praisers, Thanksgiving people, they don't go anywhere. కానీ స్తుతించే వ్యక్తులు, దేవునికి కృతజ్ఞతలు చెప్పే వ్యక్తులు ఎక్కడ వెతికి వెళ్ళరు. Let me tell you, they don't have competition. ఈ విషయం చెప్పనివ్వండి, అసలు వారికి ఏ పోటీయే ఉండదు. Nobody can be compared to them. ఎవరు కూడా వారిలాగా వారికి సాటి లేరు. When you praise God, మీరు దేవుని స్తుతించినప్పుడు people will wait to come and talk to you. మీతో మాట్లాడడానికి వారు వేచి ఉంటారు మనుషులు. So I'll give you a challenge. ఒక సవాల్ మీకు ఇవ్వాలా? The next 6 months, రాబోతున్న 6 నెలలు get up earlier than the earliest bird. ఆ యొక్క ఉదయమే పక్షుల కంటే ముందుకు లేవండి. You know what is the earliest bird? ఉదయం అన్నిటికంటే మొదట లేచే పక్షి ఏదో తెలుసా? Small sparrows. చిన్న చిన్న పిచ్చుకలు, Small birds. చిన్న పక్షులు. But God gives them food 3 times a day, కానీ maybe. రోజుకి 2-3 సార్లు భోజనం దేవుడు వాటికి ఇస్తున్నారు. God gives them everything. అన్ని అనుగ్రహిస్తున్నారు. And God will give you too. మరి దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తారు. Start the day with thanksgiving. మీ యొక్క రోజును కృతజ్ఞత స్తుతితో మొదలు పెట్టండి. With your own eyes, you will see all the doors getting open in front of you. అప్పుడు మీ ముందట ప్రతి ద్వారం తెరవబడ్డ మీ కన్నులారా చూడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. That's why I said So Church history is going to change. అందుకొరకే నేను చెప్పాను, సో సంఘం యొక్క ఈ చరిత్ర మార్చబడబోతున్నది. మ్యాట్రిమోనియల్స్ ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళారు మీరు? ఎంతమందిని చూశారు? You don't have to go anywhere. ఆదాం
అవ్వని వెతుకుంటూ వెళ్ళాడా? దేవుడు అవ్వని చేసి మరి ఆదాం దగ్గరికి పంపించాడా? చెప్పండి. ఆదాం అవ్వని దగ్గరికి వెళ్ళాడా? అలా చెప్పారేంటండి? ఆదాం అవ్వ దగ్గరికి వెళ్ళాడా? ఫస్ట్ చెప్పండి. మరి ఎలాగా? దేవుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అనుకొని ఏం చేశాడు? రాత్రికి రాత్రే ఎప్పుడు 1 night, ఒక్క రాత్రిలో 24 hours 1 night. యంగ్ గర్ల్స్ టెల్ మీ, 1 night 12 hours పడుకున్నాడా? నాకు తెలిసి 7 hours 8 hours పడుకుంటాడు మినిమం. నార్మల్ పర్సన్, రైట్? హీ వుడ్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ 7 hours. విదిన్ 7 hours 7 గంటల్లోనే హిస్ వైఫ్ వాస్ రెడీ. తన యొక్క భార్య అక్కడ సిద్ధంగా ఉన్నది. చప్పట్లు కొట్టరేంది? ఎవరికైతే హస్బెండ్ కావాలో వారే గట్టికి చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడేమో అమ్మాయిలు చేసుకోవాలని భయపడుతున్నారు. నో, వెన్ గాడ్ మ్యానుఫ్యాక్చర్స్, దేవుడు ఏదైనా తయారు చేస్తే షీ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ యూ. నీ కొరకు సంపూర్ణమైన కరెక్ట్ వ్యక్తి. లెట్ హిమ్ మ్యానుఫ్యాక్చర్. ఆమేన్. దేవుడు తయారు చేసే దేవుడే. ఎంతమందిని చూస్తారయ్యా మీరు? ఎంతమంది అమ్మాయిని చూస్తూ ఉంటారు యవనస్తులు? గో టు గాడ్. దేవుని యొద్దకు వెళ్ళండి. when the time is right, సమయము సరియైనది వచ్చినప్పుడు, when the time is right, మీ సమయం వచ్చినప్పుడు your wife is coming, మీ యొక్క భార్య వస్తుంది, your husband is waiting, మీ యొక్క భర్త ఎదురు their చూస్తున్నారు, family is waiting for వారి you, కుటుంబం మీ కొరకు ఎదురు చూస్తున్నారు. you are going to be a blessing for their family, మీరు ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉండబోతున్నారు. you are going to be iron leg or gold leg for their family. ఆమేన్. వారికి ఐరన్ లెగ్, ఆ యొక్క గోల్డ్ లెగ్ ఉండబోతున్నారు. యాకోబు విషయంలో ఏమైందంటే, లాబాను చెప్తాడు, నువ్వు రావడం బట్టి చెక్కున గానులతో నేను తెలుసుకున్నాను, నువ్వు వచ్చాక నేను దీవించబడ్డానని తెలుసుకున్నాడంట. ఇట్స్ దేర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చెప్పబడినది. He says, after you came, I came to know through sorcerers that God blessed me because of you. ఆ లాబాను చెప్తున్నాడు యాకోబుతో, నేను శకునము చూచి తెలుసుకున్న విషయం ఏంటంటే, నీవు నా ఇంటికి వచ్చినప్పుడే నేను దీవించబడ్డాను అని. You know why? ఎందుకు తెలుసా? Jacob said, యాకోబు చెప్పాడు, Jacob acknowledged God. యాకోబు దేవుని Jacob remembered God's goodness. దేవుని మంచితనం జ్ఞాపకం చేసుకున్నాడు. Jacob did not forget God. దేవుని మర్చిపోలేదు యాకోబు. He said, అతను చెప్పాడు, Lord, ప్రభువా, I came with one stick. నేను ఒక కర్రతో I వచ్చాను. came alone. నేను ఒంటరిగా వచ్చాను. I came alone to Laban's house. ఆ లాబాను ఇంటికి Now ఒంటరిగా I'm వచ్చాను. going. ఇప్పుడు నేను తిరిగి వెళ్తున్నాను. ఎన్ని గుంపులు? 2 గుంపులు. 2 గుంపులతో వెళ్తున్నాను. గంప నిండా పిల్లలు, భార్యలు, దాసులు. ఐ థింక్ ఇన్ జెనసిస్ 30 లాస్ట్ వర్స్. నేను అనుకుంటున్నాను ఆదికాండము 30వ అధ్యాయము. కెన్ వి రీడ్ దట్ ప్లీజ్? ఆదికాండము. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. Who is this man that grew exceedingly prosperous? అత్యధికముగా ఇక్కడ అభివృద్ధి పొందిన ఈ మనుషుడు ఎవరండి? Can we have the same what you keep here? Okay, whatever I read here you can see there. Okay, if you want another version you can see here. Keep this version also. So in this way the man grew exceedingly prosperous. ఈ ప్రకారంగా ఇక మనుషుడు అత్యధికముగా అభివృద్ధి చెందాడండి. విస్తారమైన మందలే కాదు, దాసులు, ఒంటలంట, గాడిదలు కల వాడాడు. This is how God will bless a person. ఈ విధంగానే ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. New place, క్రొత్త స్థలం, new land, క్రొత్త భూమి, new job. క్రొత్త ఉద్యోగం. You don't know what to do, మీకు ఏది చేస్తారో, but the Lord who made you, కానీ the మిమ్మల్ని Lord who చేసిన made the దేవుడు, world, లోకమును చేసిన the దేవుడు, world and everything in it ఆమేన్, దేవుడు belongs to the Lord, అన్ని చేసిన and He will give you, ఆయనకు చెందినవి He అన్ని will supply it to you. ఆయనే మీకు Hallelujah. అనుగ్రహిస్తాడు అవన్నీ కూడా. హల్లెలూయా. Any praisers here? ఆమేన్. Any thanksgivers here? ఇక్కడ స్తుతించే వారు ఉన్నారా? In the Bible in New Testament మన బైబిల్ క్రొత్త నిబంధనలు చూస్తే there is this one epistle ఇక్కడ ఒక పత్రిక ఉన్నది called Romans. రోమియోలకు రాసిన పత్రిక ఉన్నది. The whole epistle is thankful epistle. ఈ పత్రిక అంతా కూడా కృతజ్ఞత పూర్వకమైన పత్రిక. Who wrote this epistle? ఈ పత్రిక ఎవరు రాశారు? Paul wrote this. ఈ పత్రిక పౌలు రాశాడు కదా. More than 30 to 40 verses he thanked.
ఇక్కడ 30 నుంచి 40 వచనాల వరకు దేవుని స్తుతించాడు He పౌలు. was grateful for God. దేవుని కొరకు కృతజ్ఞుడై ఉన్నారు. He thanked the people who helped him also. తనకు సహాయం చేసిన వ్యక్తుల కొరకు కృతజ్ఞుడై ఉన్నాడు. So this epistle is called Thanksgiving epistle. కాబట్టి ఈ రోమా పత్రిక కృతజ్ఞత పూర్వకమైన ఒక పత్రికగా And చెప్పవచ్చు. Paul is the only apostle who is called Thanksgiving apostle. మరియు కేవలం అపోస్తల మధ్యలో అపోస్తలుడైన పౌలు మాత్రమే కృతజ్ఞతలు చెబుతున్న ఒక అపోస్తలుగా ఉన్నాడు. You know why? ఎందుకో తెలుసా? He said, తను చెప్పారు, rejoice always. ఎల్లప్పుడూ ఆనందించండి, Be thankful always. దేవునికి కృతజ్ఞులై ఉండండి. Philippians 3, 4 and 5. ఫిలిప్పీ పత్రిక 3, 4, 5. Wherever you are, whatever you do, మీరు ఎక్కడున్నా ఏది చేసినా be thankful. దేవునికి కృతజ్ఞులై Be ఉండండి. thankful. దేవునికి కృతజ్ఞులై Be ఉండండి. thankful. దేవునికి కృతజ్ఞత Because he's the only one. ఎందుకంటే ఆయన మాత్రమే When he was chained, ఆ యొక్క బంధకంలో ఉన్నప్పుడు, when Paul and Silas were chained, పౌలు శీల బంధకంలో ఉన్నప్పుడు they were beaten. వారు కొట్టబడ్డారు, They were thrown into jail. ఆ యొక్క చెరసాలలో త్రోయబడ్డారు. What did they do, so church? సో సంగమ వారు ఏం చేశారు అప్పుడు? ఏడ్చి పడుకున్నారా? They were addicted to thanksgiving. దేవునికి కృతజ్ఞతలు చెప్పడంలో అలవాటులో ఉన్నారు వాళ్ళు. When they praised God, వారు ఎప్పుడైతే దేవుని స్తుతించారో they saw, వారు చూశారు అక్కడ వారి చేతిలో ఉన్న బంధకాలు ఊడిపోయాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఆమేన్. They saw angels coming down. దేవదూతలు దిగి రావడం చూశారు. They saw people lying down there. అక్కడ మనుషులు కింద There is power in thanksgiving. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది. When you are in pain, మీరు ఎప్పుడైతే thank God more. ఎక్కువ నొప్పిలో ఉన్నప్పుడు ఇంకెక్కువ స్తుతించండి, కృతజ్ఞతలు The చెప్పండి. heaven will cheer you. ఆమేన్. అప్పుడు పరలోకం మీ విషయంలో సంతోషిస్తుంది. Heaven will cheer you. మీకు పక్షం నిలుచుని పరలోకం సంతోషిస్తుంది. ఈ మాటకి ఇక్కడ ఉన్న అబ్బాయిలు చప్పట్లు కొడుతున్నారు, కానీ నువ్వు బాధలో నొప్పిలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే పరలోక రాజ్యం అంతా నీకు చప్పట్లు కొడుతుంది. You do not know the power of thanksgiving. ఈ యొక్క కృతజ్ఞత యొక్క శక్తి మీకు ఇంకా తెలియదు. When Job said, యోబు చెప్పినప్పుడు, should we only receive good things from God? కేవలం దేవుని నుండి మంచి విషయాలు పొందుకోవాలా? I will thank him now. నేను దేవుని స్తుతి చెల్లిస్తాను. ఆయన తీసుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. When he said this, ఎప్పుడైతే యోబు ఇది చెప్పాడు, I believe నేను నమ్ముతున్నాను, the heaven was rejoicing with him. పరలోకము తనతో పాటు సంతోషిస్తుంది. The angels were clapping hands for Job. యోబు కొరకు దేవదూతలు చప్పట్లు కొట్టారు. అప్పుడు God rose up from the seat ఆ of యొక్క throne. సింహాసనం నుండి దేవుడు లేచి నిలుచున్నాడు. He said, తను చెప్పారు, oh, this man ఓ ఈ మనిషి is so different. ఈ యొక్క వ్యత్యాసమైన వ్యక్తి. Nobody in the east ఈ యొక్క తూర్పు దేశంలో ఎవరు కూడా is as great as this man. ఈ వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు అంటున్నారు దేవుడు. What made him great? ఈ యొక్క యోబుని అంత గొప్పగా చేసింది ఏంటిది? In difficult times, ఆ యొక్క కష్టకర సమయంలో he thanked God. దేవునికి వందనాలు He చెల్లించాడు, praised God. దేవుని స్తుతించాడు. And God said, అప్పుడు దేవుడు చెప్పారు, whatever you lost, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో double measure, దానికి రెండింతలుగా double measure. రెండంతలుగా In his old age, తన యొక్క he వృద్ధాప్యం gave birth to another set of sons and daughters. ఇంకా కుమారులను కుమార్తెలకు జన్మనిచ్చాడు మరలా. But the Bible says in the last chapter, కానీ బైబిల్ ఆఖరి అధ్యాయంలో చెబుతుంది, last verse almost, ఆ ఆఖరి వచనంలో చెబుతుంది, 16th verse, 16వ వచనం, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి ఎటు తర్వాత, అటు తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత he lived more 140 years. ఇంకా యోబు 140 సంవత్సరాలు బ్రతికాడు. దాని తర్వాత రెవల్యూషన్ వచ్చిందా? Even if you lost your time, మీ యొక్క సమయం మీ పోగొట్టుకున్నప్పటికీ, lost your job, మీ ఉద్యోగం పోయినా, lost your business, మీ వ్యాపారం పోయినా, lost your family, మీ కుటుంబాన్ని పోగొట్టుకున్నప్పటికీ, maybe lost anything that is dearly for you, లేదంటే మీకు ప్రియమైనది ఏదైనా పోగొట్టుకుని ఉండొచ్చు మీరు. start thanking God. కానీ ఇప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్పడం You know what మొదలుపెట్టండి. will happen? మీకు ఏం జరుగుతుందో తెలుసా? He will give you new health. మీకు క్రొత్త ఆరోగ్యం ఇస్తారు ఆయన, He will give you new opportunities of క్రొత్త blessings. అవకాశములు ఇస్తారు మీకు ఆయన, He will give you better children మీకు శ్రేష్టమైన పిల్లలు that were famous in the land, the Bible says. బైబిల్ చెప్తుంది వారు భూమిలో వారు శ్రేష్ఠులుగా గొప్ప ఖ్యాతి పొందే వ్యక్తులుగా ఉంటారు. Not only that, అంత మాత్రమే కాదు, he lived more 140 years of enjoyment. ఆ యొక్క 140 సంవత్సరములు సంతోషమైన జీవితం ఉన్నాడు. Not 70 years. 70 సంవత్సరాలు కాదండి. మనకు బలం ఉంటే ఎంతవరకు జీవిస్తాం మనము? 70. అధిక బలం ఉంటే, ఇప్పుడు యోబు ఎన్ని సంవత్సరాలు అధికంగా జీవించాడు అంటే 70 + 70 more 140 years. అంటే దేవుడు ఆయనకి 140 సంవత్సరాలు ఆశీర్వాదం అనుభవించడానికి దేవుడు ఆస్కారం ఇచ్చాడు.
This God is something different. ఈ యొక్క దేవుడు అందరికంటే వ్యత్యాసమైన His వాడు. hand is big. ఆయన చెయ్యి చాలా పెద్ద చెయ్యి. Give thanks to God. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించండి. Can you keep the slide where Psalm 34? Okay, can you see the slide? ఇది అందరూ చూడగలుగుతున్నారా? These are just few verses from Romans, రోమా పత్రిక నుండి కొన్ని Philippians, వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక, Corinthians. కొరింథీ పత్రిక. he thanked God. దేవునికి వందనాలు. He thanked people. మనుషులకు Can you కృతజ్ఞతలు read? ఉండండి. First I thank my God. మొదట దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. But thanks be to God. Romans 6:17. రోమా 6:17. Thanks be to God. దేవునికి వందనములు చెల్లునుగా. Corinthians, I always thank my God for you. కొరింథీ 1:4 ఎల్లప్పుడు దేవునికి వందనాలు I thank చెల్లిస్తున్నాను. God that I speak in tongues and నేను అన్య భాషల్లో మాట్లాడుతున్నందుకు దేవునికి ఎక్కువ Did you స్తుతిస్తున్నాను. thank God when you spoke in tongues? మీరు అన్య భాషలు మాట్లాడినప్పుడు దేవునికి వందనాలు చెల్లించడం. He thanked God. ఆ పౌలు చెల్లించాడండి. He thanked God whenever he found victory. ఎప్పుడైతే జయం పొందుకున్నాడో అప్పుడు దేవుని స్తుతించాడు. He thanked God and said, you are leading us. దేవుడు నడిపిస్తున్నాడు, దాని కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. And for indescribable gift. తను చెప్పశక్యం కానీ వరము కొరకు కూడా దేవునికి Whenever కృతజ్ఞతలు he చెప్పాడు. remembers good people, ఎప్పుడైనా తను మంచి వ్యక్తుల్ని జ్ఞాపకం he చేసుకున్నప్పుడు used to thank God. తను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. When you remember, whom do you love the most? Anybody say quickly, mom, dad, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? husband, boyfriend? అబ్బా గాడ్ అంట వద్దులే. I know you love God. I also love God. Okay, that is very safe universal answer. Who do you love in this earth? మీరు ఈ భూమిలో ఎక్కువ డాడ్ అంట. ఇక్కడ డాడ్స్ ప్రిన్సెస్ ఉన్నారు. మీరు డాడా? మామ్స్ లేరా? Whenever you think of your dad, మీరు ఎప్పుడైనా మీ తండ్రి డాడ్ని గుర్తు చేసుకున్నప్పుడు డాడీకి ఫోన్ చేసి గంటలు మాట్లాడాం. ఫస్ట్ థ్యాంక్ గాడ్. ఆమేన్. మొదట దేవునికి వందనాలు చెల్లించు. Who taught us? ఎవరు మనం తీసుకొని వచ్చింది? ఎవరు? Paul. పౌలు ఇది నేర్పించారు మనకు. The thanking apostle taught us. ఆ యొక్క కృతజ్ఞతలు చెప్పే అపోస్తలుడు ఈ విషయం మనకు నేర్పారు. When you thank God about your dad, మీ యొక్క డాడ్ విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్తే God will open doors for your dad. దేవుడు మీ తండ్రి కొరకు ద్వారములు తెరుస్తారు. God will give him good health తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారు. because of you. ఎందుకంటే నిన్ను బట్టి, Because you thank God. నీవు దేవునికి కృతజ్ఞత చెప్పావు Newly కాబట్టి. wedded, whom do you love? My wife. నువ్వు కూడా గాడ్ అని చెప్పాక ఇప్పుడు చెప్పు. వైఫ్ పక్కనే ఉంది, చేసుకుంటుంది తర్వాత. If you think about your wife, what should you do? మీ భార్య విషయం మీరు గుర్తు చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు? పురుషులారా, what should you do if you think of your wife? చచ్చే బాగుంటుంది అనుకుంటారా? నా ప్రాణాన్ని దాపరించింది అనుకుంటారా? నో. అక్కడ పక్కన నూతన దంపతులు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఓకే, యూ షుడ్ థ్యాంక్. మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు? Sometimes Indian women also, మన భారతీయ స్త్రీలు they are కొన్నిసార్లు so full of love. వాళ్ళు పూర్తిగా ప్రేమ కలిగి First ఉంటారు. year of marriage, మొదటి సంవత్సరం వివాహం జరిగినప్పుడు మాత్రం ఉంటారు. you know what they'll say? Without you I cannot live. ఏమంటారంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను, You are my everything. నా సమస్తం నీవే అంటారు. My soul, my blood, my body, my liver, my kidney. నా ప్రాణము, నా రక్తము, నా దేహము, నా లివర్, నా కిడ్నీ అన్ని నువ్వే అంటారు. After 2 years, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత you're such a pain. నువ్వు ఎంత గొప్ప బాధ కలిగించే వ్యక్తి. That's why I'll tell you one trick. అందుకే మీకు ఒక చిట్కా చెప్తా. Before you say your wife is your kidney, before you say your wife is your kidney, your body, your love, your soul, whatever, మీ భార్యకు నీవే నా దేహము, నా యొక్క కిడ్నీ, నా హృదయం అని చెప్పే కంటే ముందు go to God. దేవుని ఎద్దకు వెళ్ళండి. Say thank you Lord. మొదట దేవునికి వందనాలు ప్రభువా Oh, అని I'm చెప్పండి. loving the gift. ప్రభువా ఈ యొక్క ఇచ్చినందుకు వందనాలు. I love my wife ఆ భార్యను ప్రేమిస్తున్నాను because you gave. ఎందుకంటే నీవిచ్చావు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Then for whole life, అందుకనే జీవితం అంతా కూడా she will be your kidney. అప్పుడు నీ కిడ్నీగానే ఉంటది, She will be your heart. నీ గుండెగా ఉంటది అప్పుడు. But many women don't do that. కానీ అనేక స్త్రీలు ఇలా చేయరు. I also used to go to my husband నేను కూడా నా భర్త దగ్గరికి వెళ్తూ the first year of my marriage. నా వివాహమైన మొదటి సంవత్సరంలో Actually he went to UK. నిజానికి తను యూకే వెళ్ళారు. First year he missed me more. మొదటి సంవత్సరం చాలా మిస్ అయ్యారు నన్ను. Second year he came to India. రెండవ సంవత్సరం భారతదేశం I వచ్చారు. missed him. అప్పుడు నేను మిస్ అయ్యాను. So whenever I missed him, నేను ఎప్పుడైతే తనని మిస్ అవుతున్నానో ఫోన్ చేస్తుండే. I'd call him and I'd say, తనకు ఫోన్ చేసి అడుగుతుండే, do you miss me? నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతుండే. He's like, ఏం కావాలి, తన నీకేం కావాలి, he would say. తన I was like, I love you చెప్పు. He never told. తను ఎప్పుడు చెప్పలేదు ఆ విధంగా. He never told. కానీ చెప్పలేదు తను.
He's more mature than me. నాకంటే ఎక్కువ ఎదిగిన వ్యక్తి తను. I was childish. నేను చిన్న చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటే చైల్డిష్ కాకపోతే ఏం చేస్తారు? I was childish. నేను చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉన్నాను అప్పుడు. He never told. చెప్పలేరు ఎప్పుడు కూడా. So I thought కాబట్టి నేనేమనుకున్నాను, he loves his mom more. తన తల్లిని ఎక్కువ ప్రేమిస్తాడు. She already took his place. తన స్థానం అది వరకు తీసుకుంది. His heart, his soul is knitted towards his mom. తన హృదయము, తన ప్రాణం తన తల్లితో ఏకమైపోయిందని అనుకుంటున్నాను. I'm just a spare tire. నేను కేవలం ఎక్స్ట్రా ఉన్న టైర్ మాత్రమే. I ran to God. నేను దేవుని దగ్గర పరిగెత్తాను. I started loving my God. నా దేవుని ఎక్కువ ప్రేమించడం మొదలు పెట్టాను. Good thing I started loving God. నేను దేవుని ప్రేమించడం మొదలు పెట్టాను. చాలా I know other women what you do. నాకు తెలుసు మిగతా స్త్రీలు ఏం You చేస్తారు. will turn your hearts towards shopping, మీ యొక్క హృదయం షాపింగ్ వైపు తిప్పుతారు. towards your son, daughter. లేదంటే మీ కుమార్తె కుమారుడు. Again you will have some mullu in the flesh. మరలా మీ యొక్క దేహంలో ఒక ముళ్ళు కలిగి ఉంటారు. But today కానీ ఈ రోజు I'm an example. నేను ఒక ఉదాహరణగా ఉన్నాను. I went to God. నేను దేవుని దగ్గరకు వెళ్ళాను. Whenever he didn't say I love you, ఎప్పుడైతే నా భర్త ఐ లవ్ యూ చెప్పలేదు, I ran to my room. నేను నా రూమ్ కి పరిగెత్తాను. I cried. నేను ఏడ్చాను అక్కడ. I said, నేను చెప్పాను, my husband doesn't love me. నా భర్త నన్ను ప్రేమించలేదు. Do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? My God said, నా దేవుడు చెప్పాడు, oh, I love you. ఓ నేను Till ప్రేమిస్తున్నాను. the end of ages, యుగముల అంతం వరకు I won't leave you. నేను నిన్ను Even విడిచిపెట్టను. for a second. ఒక్క క్షణము కూడా Now విడిచిపెట్టను. today, ఈ రోజు I am busy loving my God. నేను ఆ దేవుడు చూస్తున్నప్పుడు My husband is busy loving me. ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమించడంలో Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Doesn't God open doors? ఆమేన్. Small cracks, small windows, big doors. He opens all doors. ఆమేన్. దేవుడు చిన్న చిన్నవా లేకపోతే ఏది నార్మల్ కాదు, పెద్ద పెద్దది ద్వారాలు తెరుస్తాడు. So Paul taught us, whenever you think of your loved one, ఎప్పుడైనా మీ ప్రియమైన వ్యక్తుల్ని మీరు గుర్తు తెచ్చుకున్నప్పుడు say thank you God. దేవునికి వందనాలు Today చెప్పాలి. I thank God ఈ రోజు నేను దేవునికి వందనాలు for చెప్పాలి. giving me a husband నాకు భర్తను who's అనుగ్రహించాడు. a co-laborer. తను నాతో పాటు Along with సహవాసంతో me. ఉన్నాడు. నాతో పాటు. Isn't this the will of God? ఇది దేవుని యొక్క మంచి విషయం కాదు. Hallelujah. హల్లెలూయా. My time is running up. నా యొక్క సమయం అయిపోతుంది. But let me give you one verse from the Bible. కానీ బైబిల్ నుండి ఇంకొక వచనం మీకు ఇస్తాను. Psalm 34 verse 9 34 కీర్తన 9వ on వచనం. LED screen please. స్క్రీన్ పైన చూడండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియో కొదువలేదు. Now I want to read this in the message translation. Keep the slide. మన మెసేజ్ ట్రాన్స్లేషన్లో మనం చదువుదాం ఈ వచనం. The message is one translation, another English translation, okay? Worship God if you want the best. This is in the Bible. బైబిల్లో రాయబడిన ఈ మాట ఈ ట్రాన్స్లేషన్లో ఏముందంటే, మీరు శ్రేష్టమైన విషయంలో మీకు కావాలంటే దేవుణ్ణి ఆరాధించండి. Because worship opens doors to all his goodness. ఎందుకంటే మనం చేస్తున్న ఆరాధనే దేవుని మంచితనం అంతా మనం పొందుకోవడానికి ద్వారములు తెరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Exodus chapter 23, నిర్గమకాండం 23వ అధ్యాయం 25, 26. 25, 26. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. I was preparing this message in English. So if you read in English, నేను ఇది ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యాను. మీరు ఇంగ్లీష్ చూస్తే, worship the Lord your God మీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించండి, and his blessing will be on your food and water. అప్పుడు నీ ఆహారం పైన నీ పానము పైన దేవుని దీవెన ఉంటుంది. Again I'm repeating. మరలా నేను చెప్తున్నా, Worship the Lord దేవుని ఆరాధించండి, and his blessing అప్పుడు దేవుని will be ఆశీర్వాదము on your food, నీ ఆహారం పైన ఉంటుంది, on your water, నీ పానీయం పైన ఉంటుంది, in your home, నీ గృహములో, in your job. నీ యొక్క ఉద్యోగంలో. God set a standard for us. దేవుడు మనకు ఒక స్థాయిని పెట్టి ఉన్నారు. When you worship God, మీరు దేవుని you ఆరాధించినప్పుడు activate blessings. మీరు ఆశీర్వాదములు తెరుస్తారు. You activate fruitfulness. మీరు ఆ ఫలవంతమును మీరు ఫ్రూట్ యాక్టివేట్ చేస్తారు. Be thankful for everything. కాబట్టి అన్నిటి విషయంలో కృతజ్ఞులై ఉండండి. Let me ask you one thing. ఇంకో విషయం అడగనివ్వండి. Fill in the blanks. దాని ఖాళీలు మీరే పూరించాలి. Fruitfulness comes from? ఫలము ఎక్కడి నుండి వస్తుంది? Fruitfulness comes from? ఫలించుట ఎక్కడి నుండి వస్తుంది? God. దేవుని నుండి. Hosea 14:8. హోషేయ గ్రంథము 14:8. ఏదైనా ప్రాంతంలో మీరు ఫలించట్లేదు అనుకోండి,
Go to Hosea 14:8. హోషేయ గ్రంథము 14:8కి వెళ్ళండి. See the last line. ఆఖరి వచనం చూడండి. Your fruitfulness మీ యొక్క ఫలము comes from me. నా నుండి వస్తుంది. నా వలననే నీకు ఫలము కలుగును. Amen. Again shall we read it? మరలా చదువుదామా? నా వలననే నీకు ఫలము కలుగును. Amen. Whatever your occupation is. మీ యొక్క వృత్తి ఏదైనప్పటికీ, You're a doctor, మీరు డాక్టర్, mechanic, మెకానిక్, IAS officer, ఐఏఎస్ ఆఫీసర్, software engineer, సాఫ్ట్వేర్ ఇంజనీరా, homemaker, లేదంటే గృహ, whatever you are, మీరు ఏదైతే కావాలో you will be fruitful. మీరు అన్నిట్లో ఫలిస్తారు. When? ఎప్పుడు? When you worship God. దేవుని ఆరాధించినప్పుడు. The Bible says in Thessalonians తెస్సలోనిక పత్రికలో బైబిల్ or చెప్తుంది, in 1 Timothy 4th chapter, తర్వాత మొదటి తిమోతి 4వ అధ్యాయంలో, before you eat, మీరు తినే కంటే ముందు when you pray over your food, మీ ఆహారము పైన మీరు ప్రార్థిస్తే, the food will be pure. When you praise God, pray, read the word, the food will be purified. మీరు దేవునికి ప్రార్థించినప్పుడు, స్తుతించి ఆ వాక్యం పలికినప్పుడు మీరు తింటున్న ఆహారము పవిత్రపరచబడుతుంది. Whatever you do, there is some account in spiritual realm. మీరు ఏది చేస్తున్నారో ఆత్మలోకంలో ఏదో జరుగుతుంది దానికి. So you want some powerful things to happen? కాబట్టి ఏదో గొప్ప విషయాలు, శక్తివంతమైన కార్యాలు జరగాలనుకుంటున్నారా? You want to become the next king like David? దావీదులాగా ఒక రాజుగా మీరు అవ్వాలనుకుంటున్నారా? Praise God. దేవుని స్తుతించండి. Make it a point to praise God. ఆమేన్. When you worship the Lord, మీరు దేవుని ఆరాధించినప్పుడు your food, your water, your job, your career, your business, your occupation, your wife, your children, your husband, your family, the dog in your house, the fish in the aquarium will be blessed. మీరు దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు మీ యొక్క పానీయము, ఆహారం, మీ యొక్క భర్త, భార్య, పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఈవెన్ మీ ఇంట్లో ఉన్న కుక్కలు కావచ్చు, అన్నీ కూడా దీవింపబడతాయి. Wherever you are, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ worship God. దేవుని ఆరాధించండి. Worship God. దేవుని ఆరాధించండి. I will close in 5 minutes. 5 నిమిషాలనే ముగిస్తానండి. In 1970s, 1970 సంవత్సరములలో there was announcement in All India Radio. ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రకటన చేశారు. There are vacancies. కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. So they announced that there are vacancies in All India Radio, and thousands of people applied for it. ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగములు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వారు ప్రకటన చేసినప్పుడు దేశమంతా కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నారు. Many people applied, but only 100 people got the job. అనేక మంది ఆ ఉద్యోగం కొరకు అప్లై చేసుకున్నప్పటికీ కేవలం 100 మందికి మాత్రమే ఉద్యోగం వచ్చింది. Everybody was happy, అందరూ సంతోషంగా ఉన్నారు. but out of 100 people, కానీ ఆ 100 మంది మధ్యలో one man, ఒక్క వ్యక్తి he wrote a letter ఒక లేఖ రాశారు. to the radio station. ఎవరికి? రేడియో స్టేషన్కి రాశారు. He wrote a letter saying, thank you for giving me this job. ఆ యొక్క ఉద్యోగం నాకు అనుగ్రహించినందుకు మీకు థ్యాంక్స్ అని చెప్పి ఒక లెటర్ రాశారు. Immediately the radio station people, ఆ రేడియో స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే they promoted him to the next level. ఆ లెటర్ రాసిన వ్యక్తిని ఇంకో పై స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు. That was not his position. అది తన స్థాయి కాదు, That was not his job. తన ఉద్యోగం కాదు. His job was only among the 100 people. ఆ 100 మంది క్రింద ఉండడమే ఈ వ్యక్తి యొక్క ఉద్యోగం. Because he wrote a letter saying thank you, ఆ కృతజ్ఞుడై ఒక లేఖ రాశాడు కాబట్టి next level was waiting for him. తన కొరకు ఇంకో పై స్థాయి ఒక స్థానం వచ్చింది. Now in this world, ఇప్పుడు ఈ లోకంలో if a thank you is so powerful, మీ యొక్క కృతజ్ఞతలు అంటే మీరు చెబుతున్న వందనాలు శక్తివంతంగా when you thank the Almighty God సర్వశక్తి గల దేవునికి వందనాలు for చెప్పినప్పుడు, every small thing, చిన్న విషయంలో కొరకు what levels can he open for you? మరియు మీ కొరకు ఎటువంటి స్థాయిలైనా తెరుస్తారు. Oh, the levels are higher. ఓ చాలా గొప్ప స్థాయిలు తెరవబడతాయి. The Almighty God సర్వశక్తి గల is దేవుడు waiting ఆయన ఎదురు for చూస్తున్నారు. those lepers ఆ యొక్క who కుష్ఠరోగులు are healed స్వస్థపరచబడ్డ to వారి come కొరకు back, తిరిగి to వచ్చేందుకు tell ఎదురు thank you చూస్తున్నారు. to him, ఆయనకు వందనాలు చెప్పాలని to be ఇష్టపడుతున్నారు. saved, their generational blessings, ఆ యొక్క తరముల ఆశీర్వాదం ఇవ్వాలని to ఇష్టపడుతున్నారు. secure the generational blessing and to keep the blessing safe. ఆ యొక్క తిరిగి వచ్చిన వారికి ఆశీర్వాదమును సంరక్షించి తరముల ఆశీర్వాదం ఇవ్వాలని ఇష్టపడ్డారు. Thank God. దానికి దేవునికి వందనాలు చెప్పండి. Thank God for small things. చిన్న విషయాల కొరకు వందనాలు చెప్పండి. One worshipper, one man of God, ఒక ఆరాధికుడు దైవజనుడు ఉన్నారు. he thought of going to a leprosy colony. ఆ యొక్క కుష్టు రోగులు ఉన్నటువంటి ఆ యొక్క వీధికి వెళ్ళాలనుకున్నాడు. I heard my husband speaking about this. నా భర్త గారు ఈ విషయం చెప్పడం నేను When he విన్నాను. spoke this, I was in tears.
ఈ విషయం నా భర్త చెప్పినప్పుడు నేను ఏడ్చానండి. So this worshipper man of God went to a leprosy home. ఈ యొక్క ఆరాధికుడైన యొక్క సేవకుడు ఒక కుష్ఠరోగి ఉన్న ఇంటికి వెళ్ళాడు. His calling is to minister in leprosy. ఆ యొక్క సేవకుని యొక్క పరిచర్య పిలుపు ఏంటిదంటే కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయడం. One day he went to another leprosy colony. ఒక రోజు ఏం చేశాడు, ఇంకొక కుష్ఠరోగులు ఉన్న వీధికి వెళ్ళాడు. He took his guitar. తన గిటార్ తీసుకొని వెళ్ళాడు. He sang 2 songs. 2 పాటలు పాడారు అక్కడ. He praised God. దేవుని స్తుతించారు. And third song he asked the lepers. ఆ తర్వాత 3వ పాట ఏం పాడాలని చెప్పి అక్కడ ఉన్న He కుష్ఠరోగులను asked them, అడిగారు. which song should I sing next? వారిని అడిగారు ఏం పాట పాడాలి తర్వాత అని. Nobody was saying anything. అక్కడ ఉన్న కుష్ఠరోగులు ఏది కూడా చెప్పట్లేదు. Everybody was silent. అందరూ మౌనంగా ఉన్నారు. You know why they are silent? ఎందుకు మౌనంగా ఉన్నారో మీకు అందరికీ తెలుసు కదా. Then somewhere in between there was one hand that was coming up. అప్పుడు వారి మధ్యలో ఏదో ఒక చెయ్యి పైకి లేసింది ఇలా. The fingers were eaten up. ఆ యొక్క చెయ్యి లేపిన వ్యక్తి యొక్క వేళ్ళు ఉంటాయి కదా, మొత్తం కొరికి వేయబడ్డాయి, పూర్తిగా అరిగిపోయాయి. The leprosy was eating her hand. తన యొక్క చేతులు కుష్ఠరోగం అనేది పూర్తిగా తినివేసింది. The worshipper looked అప్పుడు at her. ఆ ఆరాధన చేస్తున్న వ్యక్తి ఆ స్త్రీ ఎవరు అని చెప్పి చూశాడు. Her ears were eaten up. ఆ యొక్క స్త్రీ యొక్క చెవులు ఆ కుష్ఠరోగం తినేసింది. Nose was eaten up a bit. తన యొక్క ముక్కు కూడా తినివేయబడ్డది. She raised her hand and said, తన చేతులు పైకెత్తి చెప్పింది ఆయన with a confident voice, ఒక దృఢమైన నిశ్చయత కలిగిన స్వరంతో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని పాట పాడతారా? A leper. ఒక కుష్ఠరోగి అండి. She asked the worshipper, అక్కడ ఆరాధిస్తున్న వ్యక్తితో మీకు అడుగుతుంది, తెలుసా ఆ సాంగ్, నీవు చేసిన ఉపకారం, నీవు చేసిన ఉపకారం నేనేమి ఇవ్వగలను. మనం ఎంత స్తుతులు చెల్లించాలి. ఈ మాట విన్నంగానే ఆయన అక్కడ వర్షిప్ చేయలేకపోయాడు. గిటార్ తీసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రమ్ దట్ డే ఆన్ ద ఇవాంజలిస్ట్ లైఫ్ చేంజ్డ్. ఆ రోజు నుండి ఆ సువార్తికుని జీవితమే మారిపోయిందండి. He cannot forget the woman who raised her ఆ hand. చేతులు పైకెత్తిన స్త్రీని మర్చిపోలేకపోయాడు. His ministry life changed. తన పరిచర్య జీవితమే మార్చబడ్డది. That leprosy patient ఆ యొక్క కుష్ఠరోగి brought the evangelist back to God. ఆ యొక్క దేవుని యొద్దకే, ఈ సేవకుని యొద్దకే సువార్తను తీసుకొని There is వచ్చింది. power in thanksgiving. ఆ స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది. People are going to change. మనుషులు మార్చబడబోతారు. Today, ఈ రోజు whatever you have, మీరు ఏదైతే కలిగి can ఉన్నారో you thank God for it? దాని కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తారా? Can you thank God for it? దేవునికి దాని విషయం స్తుతిస్తారా? If you want to sit, I can speak till 12 a.m. in the morning. ఒకవేళ దేవునికి వందనాలు చెప్పాలంటే 12 ఉదయమే 12 I can speak this message for till tomorrow also. ఈ యొక్క వర్తమానం రేపటి వరకు కూడా చెప్పొచ్చు నేను. But let us thank Him for the breath in our nostrils. కానీ మనకిచ్చిన అనుగ్రహించిన ఊపిరిని బట్టి దేవునికి Let us thank Him for the blood flowing in our veins. మన యొక్క నరముల్లో పారుతున్న రక్తము కొరకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. Let us thank God because your heart did not stop beating last night. నీ గడిచిన రాత్రి మీ గుండె కొట్టుకోవడం ఆపివేలే కదా, దాని కొరకు It వందనాలు. is still beating. ఇంకా మీ యొక్క గుండె కొట్టుకుంటూనే ఉంది. Is it beating? కొట్టుకుంటుందా గుండె? Your heart is beating? Dabbu dabbu labbu dabbu. Or worship God. Na pranama Yehovanu. Shall we all rise up onto our feet అందరు కూడా లేచి నిల్చుందామా today? ఈ రోజు Thank God for small things. చిన్న విషయంలో కొరకు దేవునికి వందనాలు. Thank God for the food on your table. మీ యొక్క బల్లపైన ఉన్న ఆహారం కొరకు వందనాలు. Thank God for your family మీ members. కుటుంబ వ్యక్తుల కొరకు వందనాలు చెల్లించండి. Thank God for the clothes you are wearing. మీరు వేసుకున్నటువంటి వస్త్రముల కొరకు వందనాలు చెల్లించండి. Thank God for each and everything. ప్రతి ఒక్క దాని కొరకు దేవునికి వందనాలు Today చెల్లించండి. I'm wearing a saree. ఈ రోజు నేను ఒక చీర కట్టుకొని ఉన్నా. It was gifted by my sister-in-law. నా యొక్క సిస్టర్ ఇన్ లా చేత నాకు గిఫ్ట్ ఇవ్వబడ్డది. Coincidentally, అనుకోకుండానే another woman came. ఇంకొక స్త్రీ వచ్చింది. Her name is Priyanka. She came to 7 days fasting prayer and she gave a sari, తన పేరు ప్రియాంక. 7 రోజుల ఉపవాసానికి వచ్చి నుండి తను same red and pink. సేమ్ ఇదే I gave my daughter to wear. అది నా యొక్క కుమార్తె వేసుకోవడానికి. I want to thank God నేను దేవునికి వందనాలు for చెల్లించాను. what all He's been doing. ఆయన ఏదైతే చేస్తున్నాడో అన్నిటి Are you కొరకు thanking God నేను దేవునికి వందనాలు for చెల్లించాను. protection, సంరక్షణ for కొరకు, provision, పోషణ కొరకు, for His unfailing grace తన యొక్క విఫలమవనటువంటి కృప కొరకు, and His salvation? తన రక్షణ కొరకు. Today especially, ఈ రోజు ప్రత్యేకంగా I want you to thank God for one reason. ఒక్క కారణం కొరకు దేవుని స్తుతించాలని కోరుతున్నాను. Psalm 118 verse 21. 118వ కీర్తన
21. 118వ కీర్తన. I will give you thanks నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, because you have answered me. ఎందుకంటే నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. I will praise you నేను నిన్ను స్తుతిస్తాను, because you heard me. ఎందుకంటే నా ఉత్తరం ఇచ్చి ఉన్నావు. Today give thanks ఈ రోజు స్తుతిస్తున్నాను, because when you prayed, ఎందుకంటే మీరు ప్రార్థించారు, He heard you. ఆయన మీ ప్రార్థన He విన్నాడు. heard your మీ prayers. ప్రార్థన విన్నాడు ఆయన. Whatever you prayed for, మీరు దేని కొరకైతే He ప్రార్థించారు, heard your మీ prayers. ప్రార్థన విన్నారు ఆయన. Thank God for it. దాని కొరకు వందన చెల్లించండి. Thank God for it. దాని కొరకు వందన Any చెల్లించండి. worshipers tonight? ఈ రోజు ఎవరైనా ఆరాధకులు ఉన్నారా? I don't want singers, I want worshipers నాకు పాటలు పాడే సింగర్స్ కాదు, ఆరాధకులు కావాలి. with a loud voice గొప్ప గట్టి స్వరముతో వాడు. for every food on your table, నీకు ఉన్న ఆహారం అంతటిని బట్టి, for every provision, protection. ప్రతి పోషణ సంరక్షణ కొరకు Thank this God. ఈ దేవునికి అందరూ వందన చెల్లించండి. There are unusual doors going to open. అప్పుడు నీకు అసాధారణమైన ద్వారములు తెరవబోతున్నాయి. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. Come on church. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన సారార్పము యేసయ్యా చేసిన నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన సారా గర్భమును తెరిచిన దేవుడవు నీవు. అయ్యా ఏదైనా తెరవగల సమర్థుడవు ప్రభువా. నిరీక్షణ లేని నా జీవితానికి, నిరీక్షణ లేని నా జీవితానికి అవునయ్యా. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో తిరుములు అయినా నీవిస్తావయ్యా. వాగ్దాన బలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో తిరుములు అయినా నీవిస్తావయ్యా. Come on church, చెప్పగలుగుతాం అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, వందనాలు. As the praise is going up, the blessings shall come down. మీరు స్తుతిస్తుండగా దేవుని ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతుంది. Hallelujah. ఆమేన్. వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానములెదురైన అబ్రహాము బ్రతుకును ఆనందమిచ్చిన నీకే. నిరీక్షణిచ్చిన నీకే. అవమానాలు ఎదురైనా అబ్రహాము బ్రతుకును ఇచ్చిన నీకే. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, చూడగా జరిగిస్తావయ్యా కార్యం ఆశ్చర్యాలు. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా. అయ్యా. Come on church. అయ్యా
Don't stop praising God. One more time. అయ్యా వందనాలు. With the whole heart, పూర్ణ హృదయముతో నిండు మనసుతో బిగ్గరగా చెప్తావా? We want to praise you, Lord. నిన్ను స్తుతించాలని ఇష్టపడుతున్నాం. Oh, we love praising you, Lord. నిన్ను స్తుతించడం మాకు చాలా ఇష్టమయ్యా. Today you opened our eyes, ఈ రోజు మా Lord. కళ్ళు మీరు తెరిచి ఉన్నారు. You said that Thanksgiving qualifies us for the next season of favor. మీరు చెప్పి ఉన్నారయ్యా, మేము చేస్తున్న కృతజ్ఞతని రాబోతున్న కాలం మేము కృపను పొందుకోవడానికి అర్హులుగా చేస్తున్నాం. Lord, all those who are standing here, ప్రభు ఇక్కడ నిలిచిన వారందరయ్యా, all those who are believing you, మిమ్మల్ని నమ్ముతున్న వీరందరూ కూడా lay your hands upon them. వారి పైన నీ హస్తం నుంచిందయ్యా. The Bible says in Bible Proverbs 3:16, సామెతలు 3:16 నీ కుడి హస్తంలో దీర్ఘాయువు, ఆమేన్. నీ ఎడమ హస్తంలో ధనఘనతలు. ప్రభా, నీ బిడ్డల పైన నువ్వు చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే యాజ్ వి వర్షిప్డ్ యు లార్డ్, అయ్యా పరలోకము నుండి నాయన, నీ ఐశ్వర్యములో నుండి నాయన, అయ్యా నీ బిడ్డల ప్రతి అవసరతను తీర్చడం మాత్రమే కాదు, వారు ప్రతి కోరికను తీరుస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.